హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జసస్ వ్లాగ్స్. ఈరోజైతే ఒక మంచి హెల్దీగా మీకు హై ప్రోటీన్ చపాతీ ఎలా చేయాలో చూపించేస్తాను. అది ఏంటనుకుంటున్నారా? అదేనండి, హై ప్రోటీన్ పన్నీర్ చపాతీ ఎలానో చూపించేస్తాను, చూసేయండి. ముందు ఆటా తీసుకొని అందులో చిల్లీ ఫ్లేక్స్, కొంచెం కొత్తిమీర, కొంచెమేమో సాల్ట్ అండ్ మిల్క్ కొన్ని వేసి కలపాలి. మిల్కే టేస్ట్ వచ్చిద్ది అనమాట చాలా. అది మిక్స్ చేసేసిన తర్వాత మంచిగా అది పక్కన పెట్టేసుకొని ఒక పాన్ తీసుకొని అందులో ఘీ వేసేసేయండి. ఒక 3 టేబుల్ స్పూన్స్. ఇది ఘీతోనే చేయండి, చాలా చాలా బాగుండిద్ది. అండ్ ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం జీరా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసుకొని అది చిట్పట్లాడిన తర్వాత అది ఫ్రై చేసేసేయండి. కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి. అండ్ నేనైతే సన్నగా తరుముకున్నాను, మీరు కూడా సన్నగా తరుముకొని చక్కగా ఎందుకంటే సన్నగా తరుముకుంటేనే మనం పన్నీర్ స్టఫ్ చేస్తాం కదా, చపాతీలు స్టఫింగ్ పెడతాం కదా, అప్పుడు మనకి ఈజీగా ఉండిద్ది. అంటే పెద్ద పెద్ద కట్ చేసుకుంటే అది బయటకు వచ్చేసిద్ది. కాబట్టి ఇది కూడా మంచిగా ఫ్రై చేసేసేయండి. లైట్ ఫ్రై చేసేసిన తర్వాత కొత్తిమీర వేయండి. అండ్ కొత్తిమీర అసలు చాలా మంచి ఫ్లేవర్ని ఇచ్చిద్ది. కొత్తిమీరని మాత్రం స్కిప్ చేయకండి మీరు. కొత్తిమీర తర్వాత బెల్ పెప్పర్ వేసుకున్నాను. అండ్ క్యాప్సికమ్ వేసుకున్నాను. నేను గ్రీన్ క్యాప్సికమ్ వేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసరికి ఇందులో గ్రీన్ చిల్లీస్ కొంచెం పేస్ట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. ఎందుకంటే పేస్ట్ ఎందుకు చేసుకోవాలంటే అగ్గడ చేసుకోండి. ఎందుకు చేసుకోవాలంటే మనకి స్పైసీ తగలకుండా పిల్లలు తింటే కూడా అది రాకుండా అని నేను అలా చేశాననమాట. ఇది కలిపేసి మంచిగా కొంచెం ఫ్రై చేసేసుకోండి. నేనైతే 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను. అండ్ ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. అది కూడా మంచి కలపండి. అసలు ఫ్లేవర్ స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందంటే ఫ్రెండ్స్, సూపర్గా వస్తుంది, అంత బాగుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఈ పన్నీర్ చపాతీ అనేది చాలా చాలా అమేజింగ్, సూపర్ ఉండిద్ది. తర్వాత వచ్చేసరికి నేను 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ అయితే తీసేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను నేను. అండ్ ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోండి. నేను ఫస్ట్ వేయాల, తర్వాత వేసానమాట సాల్ట్. ఓకేనా? ఇందులో సాల్ట్ వేసేసిన తర్వాత వచ్చేసరికి కొంచెం చాట్ మసాలా వేస్తే ఆ టేస్ట్ ఇంకా డిఫరెంట్గా వచ్చిద్ది అనమాట మనకి. అందుకని నేనైతే ఒక చిటిక చాట్ మసాలా అయితే యాడ్ చేసేసి అది కూడా మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత పన్నీర్ అనేది యాడ్ చేసేసాను. ఓకేనా? బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోండి. ఓకేనా? బ్లాక్ పెప్పర్ కూడా కంపల్సరీగా వేసుకోండి. ఎందుకంటే మనకు పన్నీర్లో కొంచెం వాటర్ వచ్చిద్ది. ఆ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోవాలి. అప్పుడు ఏంటంటే మనకి చాలా బాగుండిద్ది. ఆ స్పైసెస్ మేము వేసిన బ్లాక్ పెప్పర్, చాట్ మసాలా, సాల్ట్ ఇవన్నీ మంచిగా దానికి పన్నీర్కి పడితే టేస్ట్ అయితే బాగుండిద్ది అనమాట. ఇలా పట్టనివ్వండి మంచిగా. అందుకని ఫుల్లో పెట్టండి, సిమ్లో అయితే పెట్టబాకండి, అస్సలు పెట్టబాకండి. ఇలా ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెడితే బాగా చల్లారని పక్కన పెట్టుకోవాలి. ఇలా మంచిగా లాస్ట్లో వచ్చేసరికి కొత్తిమీర వేసేసుకొని కిందకి దించేయండి. అండ్ ఇది పక్కన పెట్టేసుకే ఈ చపాతీకి నేనైతే ఇది సెకండ్ చపాతీ మంచిగా రౌండ్గా చేసేసుకొని ఇందులో పన్నీర్ అనేది ఫస్ట్ చపాతీలో ఎలా వేసుకున్నామో అండ్ ఇందులో కూడా అలానే ఆ చపాతీలో పన్నీర్ మొత్తం వేసేసుకొని మంచిగా అది సైడ్న మొత్తం ఏం చేయాలంటే వాటర్ వేయాలండి. కొంచెం లైట్గా వాటర్ వేస్తే మనకి బాగా అద్దిద్ది అనమాట. అదనేది బయట అనేది రాదనమాట. చూసారా, నేను వాటర్ అయితే వేసేస్తున్నాను. కొంచెం లైట్గా వేయండి, ఎందుకంటే మనకి మంచిగా అతుక్కోవడానికి అనమాట పిండి. అండ్ వాటర్ వేసేసి దీన్ని ఇంకా మడత పెట్టేయండి. ఇలా మడత పెట్టేస్తే ఒక సైడ్ మడత పెట్టాను. అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకో సైడ్ మడత పెట్టాను. అండ్ ఇలా వచ్చిందనమాట. ఒక బాక్స్ లాగా చేసేసుకోవచ్చు, స్క్వేర్ లాగా. అండ్ ఇలా చేసేసుకున్న తర్వాత అది అస్సలు ఇంకా బయటికి రాదు మీకు. ఇలా చేసేసుకొని అన్నీ పక్కనైతే పెట్టుకోండి, మీరు ఎన్ని తింటారో అన్నీ. సరేనా? మేమైతే ఒకటే తింటామండి, ఇంకా ఎక్కువ అయితే తినలేము. ఒకటి తినంగానే స్టమక్ అనేది ఫుల్ అయిపోయింది. అసలు చాలా మంచిగా స్టఫింగ్ అండి ఇది. ఎవరైనా మంచిగా ప్రోటీన్ కావాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకొని తినండి. పన్నీర్ తిన్నట్టు ఉండిద్ది, మంచి హెల్దీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. అండ్ ఇది డిన్నర్కి చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు,
ఎప్పుడైనా చేసుకోవచ్చు యాజ్ యూ విష్. ఇప్పుడు వచ్చేసరికి ఇలా చేసేసిన తర్వాత చపాతీ అనేది ఇలా కాల్చేస్తున్నానండి నేను. నేనైతే మంచి నెయ్యి వేసే కాల్స్తున్నాను. నెయ్యి వేస్తే సూపర్ ఉండిద్దనమాట చపాతీ. ఇలా రెండు వైపులా ఇలా మంచిగా సిమ్‌లో పెట్టుకొని ఫస్ట్ స్టార్టింగ్‌లో సిమ్‌లో పెట్టుకోండి. తర్వాత ఫుల్ పెట్టుకోండి. అండ్ చపాతీ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో చూసారా? సూపర్ ఉంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే పెట్టేయండి. ఓకే. ఇలా అయితే మేము 2 చపాతీస్ అనేది చేసుకున్నాము. నాకొకటి, మా హస్బెండ్‌కి ఒకటని. ఇలా మంచిగా చేసేసుకున్న తర్వాత ఘీ వేసేసుకొని కాల్చేయండి. అన్ని చపాతీస్ మీరు ఘీ వేసేసుకోండి. ఘీ అనేది చాలా మంచిది మన బాడీకి. ఓకేనా. రోజుకొక 2 ఆర్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ తాగితే, ఘీ తింటే కూడా రైస్‌లో వేసుకొని తింటే, ఇందులో వేసుకొని తింటే కూడా మంచిది. గుడ్ ఫ్యాట్ అనమాట ఘీ అనేది. ఓకే. ఇలా ఘీ వేసేసుకొని మంచిగా దాన్ని చూసారా అయిపోయింది. చపాతీస్ అన్నీ అయిపోయింది. ఇలా కాల్చేసి ఇంకా నేనైతే రైతా అండ్ కుకుంబర్ క్యారెట్ రైతాతో అండ్ బీన్స్ అండ్ ఆలు కర్రీతో